తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధిలో తెలంగాణ మోడల్ని ఈ దేశానికి ప్రపంచానికి ఇవ్వాలనుకుంటుంది. అందుకోసమే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో పాలసీ విధానాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాం. పాలసీ లేకపోవడం, పాలసీ పెరాలసిస్ ఏ రాష్ట్రానికి అయితే ఉంటుందో, పిక్ అండ్ చూస్ పర్మిషన్స్ ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా కాంప్రహెన్సివ్ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకొచ్చుకున్నది. టూరిజం పాలసీ ఉంది, ఎనర్జీ పాలసీ ఉంది, మెడికల్ అండ్ హెల్త్ పాలసీ ఉంది, స్పోర్ట్స్ పాలసీ ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కిల్స్ యూనివర్సిటీ లాంటి స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేసుకోవడానికి మనం ఒక విధానాన్ని తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, మన రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు 5% ఉంటే రాబోయే 2047 100 సంవత్సరాల భారతదేశం స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతుంది. ఆ రోజుకి మనము 10% ఆర్థిక వ్యవస్థ